गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 69వ శ్లోకం చదువుదాం ఒకసారి. యా నిశా సర్వభూతానాం या निशा सर्वभूतानां తస్యాం జాగర్తి సంయమీ तस्यां जागर्ति संयमी యస్యాం జాగ్రతి భూతాని यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः. सा निशा पश्यतो मुनेः। సో స్థిత ప్రజ్ఞునికి లౌకికునికి తేడా చెప్తున్నారు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా చెప్తున్నారు. ఒక కాంట్రాస్ట్. చాలా చక్కని ఎనాలజీ, అంటే చాలా యునిక్ ఎక్స్ప్రెషన్ కూడా. అయితే సర్వభూతములకు ఏది రాత్రియో, అంటే లౌకికులకు అజ్ఞానులకు ఏది రాత్రియో. ఏమిటి రాత్రి ఇక్కడ? ఏ ఏ విషయమైతే వాళ్ళకి అసలు అవగాహనే ఉండదో, వాళ్ళ అవగాహనలోకి రానే రాదు, ఆ థాట్ కూడా రాదు. అంటే ఏంటి? పరమార్థ తత్వము. సో పరమార్థ తత్వము లౌకికులకు ఆర్ సంసారికులకు ఆర్ అజ్ఞానికులకు రాత్రి వంటిది. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా కూడా ఎప్పుడూ కూడా బాహ్యముగానే ఉంటుంది. బాహ్యమైన వస్తువులు, ఆ వస్తువుల ఎడల ఉన్నటువంటి రాగము, ఆ వస్తువులు లేదా మనుషులు లేదా పరిస్థితులు ఎడల ఉన్నటువంటి రాగము, కోరికలు, దానికి సంబంధించినటువంటి కర్మలు, దాంట్లోనే అయిపోతుంది జీవితం. సాధ్య సాధన లక్షణం అంటారు. అంటే సాధ్యము సాధనము అనేటటువంటి సంసారం అనేటటువంటి ఒక సైకిల్లో చిక్కుకుపోయి ఉంటారు. వాళ్ళకి నేను కర్తను కాను, పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు అన్నటువంటి థాట్ అసలు రానే రాదు. ఒకవేళ ఎక్కడైనా విన్నా కూడా అది అసలు ఆ థాట్ ఇన్స్పైరింగ్గా అనిపించదు అసలు. అటువంటి వాళ్ళకి ఆ విషయము రాత్రి అని అక్కడ దృష్టాంతం చెప్తున్నారు. తస్యాం జాగర్తి సంయమి, ఆ విషయమునందు సంయమి అంటే జ్ఞాని మెలకువగా ఉంటాడు. జ్ఞానికి అదియే పొగలు. అలాగే దానికి ఆపోజిట్ యస్యాం జాగృతి భూతాని, ఏ విషయంలో అయితే అజ్ఞానులు మెలకువగా ఉంటారు, అంటే ఏ విషయంలో అయితే వాళ్ళు ప్రవృత్తి కలిగి ఉంటారు, దేని యందు ఉంటారు? సంసారం నందు ఉంటారు. వాళ్ళు అది పొగలనుకుంటారు అంటున్నారు. ఏ విధంగా? యాక్చువల్లీ అజ్ఞానము అనే నిద్రలో ఉన్నారు. అజ్ఞానము అనే నిద్ర చేత ఆవరింపబడి ఉన్నారు. కానీ మనం నిద్రపోతున్నప్పుడు కలకంటాం. కలగన్నప్పుడు కళ యాక్టివ్గా ఉన్నంతసేపు కూడా కళలో కనిపించిన విషయాలు నిజం అనుకుంటాం. కళలో కనిపించినటువంటి పరిస్థితులు, విషయాలు అవన్నీ నిజముగానే అనిపిస్తాయి. నిజమే అనుకుంటాం. ఎప్పటి వరకు? మెలకు వచ్చేదాకా నిజం అనుకుంటాం. సో పడుకున్నవాడు కళలో మెలకుగా ఉన్నాడు. సా నిశా పశ్యత మునే, అది కళ వంటిదని జ్ఞానికి తెలుసు. సో అది జ్ఞానికి ఆ విషయము రాత్రి అవుతుంది. సో ఏది సంసారమో, ఏది ఎక్స్టర్నల్ వరల్డ్ ఏదైతే ఉందో, అది దిస్ వరల్డ్ అవ్వచ్చు, అదర్ వరల్డ్లీ అవ్వచ్చు, భౌతికము లేక అలౌకికము, అది మునికి అంటే జ్ఞానికి రాత్రి వంటిది. ఎందుకంటే అతని దృష్టి చూస్తున్నప్పటికీ కూడా అతను ఆ వ్యక్తి చూస్తున్నప్పటికీ కూడా చూడట్లేదు అనే లెక్క. ఇక్కడ సంసారం జగత్తు ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఆ జగత్తు ఎడల రాగము, ద్వేషము, కోరికలు, భయాలు అవేమీ ఉండవు. సో అది ఎందుకంటే అతని దృష్టి అంతర్ముఖమై ఉన్నది. అతని ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము అంతా అంతర్ముఖమై ఉన్నాయి.
నా స్వరూపము ఈ జగత్తు కాదు అని అతనికి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆ మునికి, అజ్ఞానికి. సో జ్ఞానికి లౌకికులు వైదికులు చేసేటటువంటి కర్మలు, ఆ ప్రపంచం అంతా కూడా అది రాత్రి వంటిది. సానిష పశ్యత మునేహ. అది దృష్టాంతం, చాలా చాలా వాల్యుబుల్ దృష్టాంతము. చాలా ఒక దాన్ని జాగ్రత్తగా దృష్టాంతం అర్థం చేసుకోకపోతే పారాడాక్సికల్ వర్స్ వంటిది. కాకోలూకీయము అని అనుకున్నాము, పంచతంత్రంలో కూడా వస్తుంది, వేరే చోట ఉపనిషత్తుల్లో కూడా ఆ దృష్టాంతం ఉంది. కాకి ఉలూకకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలాగో జ్ఞానికి అజ్ఞానికి కూడా డిఫరెన్స్ అటువంటిది అని అని చెప్తున్నారు. చాలా చక్కని విలువైనటువంటి దాన్ని ఏమంటారు దృష్టాంతం అది. ఓకే, ఇది మనము శంకర్ల భాష్యం చదువుతున్నాము. ఫస్ట్ పారాగ్రాఫ్ ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. సో అయితే ఏది అయితే సెకండ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, యస్యాం గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం అవిద్యా నిషాయాం ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రత్త ఇది ఉచ్యంతే. అవిద్యా నిషయందు, అవిద్య అనే రాత్రి యందు ప్రసుప్తాన్యేవ భూతాని, నిద్రిస్తున్నటువంటి భూతములనే మెలకువగా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మరి అలా ఎలా చెప్తున్నారు అంటే, నిషాయాం ప్రసుప్త ఇవ స్వప్నదృశ, రాత్రి పడుకున్నవాడు కలగంటున్నట్టు, అది దృష్టాంతం. సా నిష అవిద్యారూపత్వాత్ పరమార్థతత్వం పశ్యత మునే. అది పరమార్థతత్వము తెలిసి ఉన్నటువంటి మునికి నిష. ఎందుకు? అవిద్యారూపత్వాత్, అది అవిద్య అనే నిద్ర చేత కప్పబడి ఉన్నది. ఏమిటి అవిద్య చేత కప్పబడి ఉన్న నిద్ర అంటే, గ్రాహ్య గ్రాహక భేద లక్షణ అని చెప్తున్నారు. అంటే ఇది గ్రాహ్యము, ఇది గ్రాహకము, నేను ద్రష్టను, ఇది దృశ్యము, నేను అనుభవిస్తున్నటువంటి వాడను, ఇది అనుభవించవలసినటువంటి దృశ్యము అనేటటువంటి భేదము చేత అనేటటువంటి భేదమును కలిగి ఉన్నటువంటి అవిద్య, అదే సంసారమునకు మూలము. సో అవిద్యారు సో అతః కర్మాణి అవిద్యా అవస్థాయామేవ చోద్యంతే నా విద్యావస్థాయాం. సో ఫైనల్లీ ఈ కంక్లూషన్ అక్కడికి తేలింది. కర్మలు అవిద్య అవస్థ యందే విధించబడుతున్నాయి కానీ విద్య అవస్థ యందు కాదు. సో వేదము విధిస్తున్న కర్మలన్నీ కూడా, వేదము అవిద్య నిద్రలో ఉన్నవాడికే కర్మలను విధిస్తుంది. సో వైదిక కర్మలు చేయాలి అంటే క్వాలిఫికేషను, కోరిక ఉండాలి. విధివాక్యాలు అలా ఉంటాయి. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత, అది విధివాక్యం. అంటే స్వర్గమును కామించువాడు జ్యోతిష్ఠోమ యోగము చేసి స్వర్గమును పొందుతాడు. సో ఫస్ట్ కోరిక ఉండాలి, కోరిక ఉంటేనే కర్మలు చేయడానికి యోగ్యత. అలాగే మనము పూజలు చేస్తున్నప్పుడు కూడా సంకల్పం ఉంటుంది. సంకల్పం చాలా ఇంపార్టెంట్ పూజలో. సో కోరిక ఉన్నవాడికి ఆ కర్మ విధించబడుతుంది. సో అవిద్యా అవస్థ, కోరిక అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మరి అవిద్య నుంచి వచ్చింది. అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. కోరిక అంటూ వచ్చింది మనసులో అంటే అది అజ్ఞానం నుంచి పుట్టినది. నేను ఫలానా అనే అజ్ఞానం నుంచి కోరిక పుడుతుంది. కోరికకు మూలమున అజ్ఞానము ఉన్నది. సో అందుకని అతః కర్మాణి అవిద్యా అవస్థాయామేవ చోద్యంతే నా విద్యావస్థాయం. విద్య అంటే జ్ఞానికి కర్మలను విధించుటలేదు శాస్త్రము అని ఫైనల్ కంక్లూజన్ అక్కడికి తేలుతుంది. విద్యాయాం హి సత్యాం ఉదితే సవితరి శార్వరం ఇవ తమః ప్రణాశం ఉపగచ్చతి అవిద్య. అంటే దానికి దృష్టాంతం చెప్తున్నారు, చాలా చక్కని దృష్టాంతం. సూర్యోదయం కాగానే కొన్ని కోట్ల మైళ్ళు దూరంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది, ఆ క్షణంలో తొలగిపోతుంది చీకటి. అదే విధముగా జ్ఞానోదయం కలిగినప్పుడు అజ్ఞాన నిద్ర ఇమీడియట్గా తొలగిపోతుంది. ప్రణాశం ఉపగచ్చతి అవిద్య నాశనము చెందుతుంది. ఎలాగా? సవితరి శార్వరం ఇవ ఉదితే సవితరి, ఉదయిస్తున్న సూర్యునికి నిద్ర రాత్రి ఎలా తొలగిపోతుందో ఆ విధముగా జ్ఞానం అంటే నేను కర్తను కాదు అన్నటువంటి అనుభవము కలిగినప్పుడు ఆ విద్య తొలగిపోతుంది. సో ప్రాక్ వివేకోత్పత్తే అవిద్య ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ క్రియాకారక ఫలభేద రూపా సతి సర్వకర్మహేతుత్వం ప్రతిపద్యతే. సో కర్మలకు కారణం ఏమిటి? క్రియాకారక ఫల భేద రూప.
ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ. సో ఇది క్రియ, ఇది కారకము, ఇది ఫలము అనేటటువంటి భేదము బుద్ధిలో ఉండాలి. ఇది ఫలు ఫలానా ఫలము ఉన్నది, దాన్ని నేను సాధించుకోవడానికి ఈ క్రియ చేయాలి, ఈ క్రియ చేయడానికి ఇది సాధనములు అనేటటువంటి భేదము, ఆ భేద బుద్ధి మనసులో ఉన్నప్పుడే అటువంటి బుద్ధితో ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ, అటువంటి బుద్ధితో అవిద్యా ప్రమాణ బుద్ధి, అది అవిద్యతో నిర్ణయించబడినటువంటి బుద్ధి, అటువంటి బుద్ధి ఉన్నప్పుడే సర్వకర్మ హేతుత్వం. నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయా కర్మ హేతుత్వోపపత్తి. చాలా క్లియర్గా చెప్తున్నది వేదము, ఉపనిషత్తులు. అదే మాట ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా చాలా క్లియర్గా ప్రతిపాదిస్తున్నాడు అని శంకర్లు అన్ని చాలా క్లియర్గా డిస్టింగ్ చేశారు. జ్ఞానికి కర్మలు విధించబడవు అంటే కర్మలు చేయడని కాదు, తర్వాత కూడా వస్తుంది, అతను కర్మలు చేస్తున్నప్పటికీ కూడా చేయట్లేదు అన్న వాక్యం వస్తుంది, చూస్తున్నప్పటికీ కూడా చూడట్లేదు అనేటటువంటి శ్లోకాలు రాబోతున్నాయి తర్వాత. సో జ్ఞాని పైగా అటువంటి మనము చూస్తూనే ఉంటాం చుట్టుపక్కల, గురుదేవులు ఉన్నారనుకోండి, ఆయన పర్స్పెక్టివ్ ఇలా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి ద్వారా జరిగేటటువంటి పనుల్లో మనము 10వ వంతు కూడా చేయలేము. డిఫరెన్స్ అది. జ్ఞానికి నేను కర్తను అనేటటువంటి భావము ఉండదు. ఆ భావము లేనప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఎంత పని జరుగుతుందో మనం ఊహించను కూడా ఊహించలేం. మన గురుదేవులు లాంటి వాళ్ళు 40-50 ఏళ్ల జీవితంలో ఎంత పని చేశారో మనం లిస్ట్ రాయాలంటే అసలు మనకి ఊహకు కూడా అందదు. అంత పని చేస్తారు, అంత పని జరుగుతుంది ఎప్పుడు ఆ పర్స్పెక్టివ్ అలా ఉన్నప్పుడు. సో జీవితము యొక్క జీవితంలో ఏం చేస్తామో అన్నది పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. దర్శనము అంటాం సంస్కృతంలో. జీవితం యొక్క పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్లో నేను కర్తను అనుకుంటే ఎంత ప్రయత్నం చేసినా నేరోగానే ఉండిపోతుంది. ఒక హైలీ సక్సెస్ఫుల్ మిలియనేర్కి గురుదేవులు లాంటి వాళ్ళకి తేడా చూశారనుకోండి, ఆ డిఫరెన్స్ అక్కడ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నేను కర్తను కాదు అనుకున్న వాడి దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. అంటే అతను చేసినంత పని ఇంకొక హ్యూమన్ బీయింగ్ చేయడానికి ఊహకు కూడా అందనంత పని నడుస్తుంది, నేను కర్తను కాను అన్నటువంటి పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు. నేను కర్తను అనుకున్నప్పుడు ఎంత గొప్పవాడైనా అది నేరోగానే ఉంటుంది ఫైనలీ. దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో అది చాలా క్లియర్ డిస్టింక్షన్ ఇక్కడ శంకర్లు ఫైనల్గా మళ్ళీ కంక్లూడింగ్ శ్లోకాల దగ్గర కూడా చాలా క్లియర్గా ఇంకొకసారి ఆ మాటను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికే దృష్టాంతం చెప్తున్నారు. ఇక్కడ దాకా చదివాం నన్ను. ప్రమాణభూతేన ఏతేన మమ చోదితం కర్తవ్యం కర్మ ఇతి ఈ కర్మణి కర్త ప్రవర్తతే. సో కర్మయందు కర్త ఎలా ప్రవృత్తి కలిగి ఉంటాడు? ఈ ప్రమాణభూతేన వేదేన, ప్రమాణమైనటువంటి వేదము చేత చోదితం కర్మ కర్తవ్యం, చోదితం కర్మ కర్తవ్యం, నాకు ఏవైతే కర్మలు విధించబడుతున్నాయో అవి చెయ్యాలి అంటే దానికి అని అనుకుని ప్రవృత్తి ఉంటుంది కర్త. నేను కర్త అనుకునేవానికి ఆ నేను కర్త అనుకుని అటువంటి ప్రవృత్తిలో అందులో అవిద్య రూపమైనటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరిక వలన ఆ ప్రవృత్తి, కోరిక లేకపోతే అటువంటి ప్రవృత్తి ఉండదు. అప్పుడు ఈ జగత్తు అంతా ఒక ప్రవాహము, ఆ ప్రవాహంలో మనం చేయవలసింది మనం చేస్తామే కానీ ఇందులో మనం సాధించవలసినది ఏమీ లేదు అనే ఒక క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ తో ఉంటుంది. అలా ఉండదు అవిద్య. నా అవిద్య మాత్రం ఇదం సర్వం నిశా ఇవ ఇతి జానన్. అయితే ఈ కోరికల నుండి పుట్టినటువంటి కామనలు, ఈ జగత్తు ఇదంతా కూడా అవిద్యా రూపము. అవిద్య మాత్రం ఇదం సర్వం నిశా ఇవ, ఇది రాత్రి వంటిది అని తెలుసుకున్నవాడు వేదము నన్ను ఫలానా కర్మయందు విధిస్తున్నది అని అనుకుని కర్మ చేయడు.
సో వేదము నన్ను విధిస్తున్నది కాబట్టి నేను కర్మ చేస్తాను అనుకునేవాడు గ్యారంటీడ్గా కోరికలను మనసులో పెట్టుకునే చేస్తాడు. ఈ కోరికలు ఈ సంసారము, ఈ దాన్ని ఏమంటారు, క్రియాకారక ఫల భేదము, ఇది అంతా అజ్ఞానము చేత వచ్చినటువంటి బుద్ధియే కానీ అది పరమార్థము కాదు అని తెలుసుకున్నవాడు అటువంటి యాటిట్యూడ్తో కర్మలయందు ప్రవృత్తి కలిగి ఉండడు. సో నెట్ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వేదము విధిస్తున్నటువంటి కామ్యకర్మలు అవన్నీ కూడా అజ్ఞానికే విధించబడుతున్నాయి కానీ జ్ఞానికైతే కాదు. జ్ఞానికైతే సర్వకర్మ సన్యాసము. ఇది ఎందుకు అలా చెప్తున్నారంటే ఇక్కడ పూర్వపక్షము, ఇక్కడ అపోజిషను కర్మవాదులు. ఎవరికైతే కర్మలయందు విపరీతమైన ప్రీతి ఉంటుందో అదే జీవితం. ధర్మము అంటే పూర్వమీమాంసలో వేదములో ధర్మము అన్న పదమునకు అర్థము కర్మ అని, రిలీజియస్ యాక్టివిటీకి ధర్మం అని పేరు. సో అదే జీవితం, వాళ్ళకి కర్మయే జీవితం. కర్మ చేయుటయే, వేదము విధిస్తున్నటువంటి కర్మలు చేస్తూ ఉండుటయే జీవితము. అలా అటువంటి వేదం విధిస్తున్నటువంటి కర్మలు చేసి ఆ ఫలములను పొందాలి. అది పర్స్పెక్టివ్. చాలా మందికి ఆ పర్స్పెక్టివ్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని అంత క్లియర్గా శంకర్లు చెప్పవలసి కూడా వస్తుంది. యస్య పునః నిషేవ అవిద్యామాత్రం ఇదం సర్వం భేదజాతం ఇతి జ్ఞానం. అయితే ఎవనికైతే అవిద్యామాత్రం ఇదం సర్వం భేదజాతం నిషా ఇవ ఇది జ్ఞానం, ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో, కనిపిస్తున్న దృశ్యమే కాదు, అది దృశ్యము, నేను ద్రష్టను అనేటటువంటి భేదం ఏదైతే ఉందో ఆ భేదము నుంచి పుడుతుంది. అంతే కదా, నేను దృశ్యము కన్నా సెపరేట్, నేను ద్రష్టను, అది దృశ్యము అన్న భేదం ఉన్నప్పుడే ఆ దృశ్యము పట్ల ఎడల రాగము డెవలప్ అవుతుంది. సో ఆ భేదము నుంచి పుట్టినటువంటి ఈ సంసారం అంతా కూడా అవిద్యా రూపమే అని తెలిసిన జ్ఞానికి, యస్యత్ ఇది జ్ఞానం, యస్య నిషేవ అవిద్యామాత్రం ఇదం సర్వం భేదజాతం ఇది జ్ఞానం, తస్య ఆత్మజ్ఞస్య సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః న ప్రవృత్తౌ. ఆ ఆత్మజ్ఞునికి అంటే ఆ ఆత్మజ్ఞానము స్థిరపడిన వానికి సర్వకర్మ సన్యాసమునందే అధికారము, కర్మల యందు కాదు, న ప్రవృత్తౌ అని దాని యొక్క కంక్లూషను. ఈ శ్లోకంలో చూపిస్తున్నటువంటి భేదము అది. యా నిషా సర్వభూతానాం, కర్మలు చేసేవానికి పరమార్థతత్వము రాత్రి వంటిది. తస్యాం జాగర్తి సంయమి, దాని యందు పరమార్థతత్వం నందు జ్ఞాని మేలుకొని ఉంటాడు. సో జ్ఞానికి కర్మల యందు అధికారము లేదు అంటే జ్ఞానికి కర్మల యందు అసలు ఇంట్రెస్టే ఉండదు, అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అందులో. సో అందుకని అతడు అధికారి కాదు. అధికారి అంటే కామము ఉండాలి, అధికారి అవ్వాలంటే కామ్య కర్మలకి. సో పరమార్థతత్వం తెలిసిన జ్ఞానికి సర్వకర్మ సన్యాసము మనసా సన్యస్యాస్తే అని ముందే చెప్పారు. ఆ శ్లోకంను ముందే మనకి కోట్ చేసి చూపించారు రాబోతున్న శ్లోకాన్ని. మనసులో సన్యాసం ఉండాలి, మనసులో వైరాగ్యం ఉండాలి. అది సో సర్వకర్మ సన్యాసే ఏవ అధికార న ప్రవృత్తం తథా చ దర్శయతి. సో ఇంకా రాబోతోంది దర్శయిష్యతి అంటే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. 5వ చాప్టర్లో చెప్పబోతున్నాడు. ఏమిటి? తద్బుద్ధయస్తదాత్మానః, తద్బుద్ధి తత్ ఆత్మ అంటున్నారు. అంటే తత్ అంటే ఆ పరమాత్మ అని అర్థం. పరమాత్మ తద్బుద్ధయ అంటే పరమాత్మ నా హృదయములోనే తత్వమసి అన్న మహావాక్యమును అనుభవానికి తెచ్చుకున్నవాడు అని అర్థము. తద్బుద్ధి అంటే తత్వమసి, ఏది అయితే ఆ పరమాత్మయో ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని చెప్తున్నటువంటి మహావాక్యము. ఆ మహావాక్యమును
అనుభవానికి తెచ్చుకున్నవాడు తద్బుద్ధయ తద్బుద్ధి వాళ్ళకి తద్బుద్ధులు అని పేరు. తద్బుద్ధి అంటే ఆ పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు అనేటటువంటి బుద్ధి నిశ్చయము కలిగిన వాళ్ళు, తత్వమసి అన్న మహావాక్యమును అనుభవానికి తెచ్చుకున్నవాళ్ళు. తద్బుద్ధయ తద్ ఆత్మాన, రెండు కూడా బహువచన శబ్దాలు. తద్బుద్ధయ ప్లస్ తదాత్మాన, పరమాత్మయే నా ఆత్మ, పరమాత్మ అనే బుద్ధి నిశ్చయము కలిగిన వాళ్ళు, తదాత్మాన అని శ్లోకం రాబోతోంది. కొంచెం ముందుకెళ్ళాక 5వ చాప్టర్లో ఈ శ్లోకం రాబోతోంది. అందుకనే ఈ ఈ ఆ శ్లోకం చెప్పబోతున్నాడు ముందులో, ఈ రానున్న అధ్యాయాల్లో ఆ శ్లోకం రాబోతోంది అని ముందుగా కోట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్. ఇత్యాదినా జ్ఞాననిష్టాయామేవ జ్ఞాననిష్టాయాం ఏవ తస్య అధికారం. సో ఇటువంటి శ్లోకములు కూడా జ్ఞానికి జ్ఞాననిష్ఠయందే అధికారము కానీ కర్మలయందు అధికారము లేదు అని చెప్పుటకు చెప్తున్నటువంటి వాక్యములు. తత్రాపి ప్రవర్తక ప్రమాణాభావే ప్రవృత్తి అనుపపత్తి. సో అక్కడ కూడా ఏంటంటే ప్రవర్తక ప్రమాణ అభావే ప్రవృత్తి అనుపపత్తి. ఇది చేత్ నా, సో అక్కడ దానికి పూర్వపక్షము. ప్రవర్తక ప్రమాణ అభావే ప్రవృత్తి అనుపపత్తి ఇది చేత్ నా అంటున్నారు. అంటే దీనికి చిన్న ఈ కర్మవాదుల యొక్క పూర్వపక్షం. అంటే శాస్త్రము ప్రవర్తకము అని వాళ్ళ యొక్క వాదన. అంటే శాస్త్రము చెప్తున్న వలన మనకి తెలుస్తున్నది. తత్వమసి అన్న వాక్యము ఎలా తెలిసింది? వేదం చెప్పంగా తెలిసింది. సో వేదం ప్రమాణమా కదా? వేదం ప్రమాణమే. మరి వేదం ప్రమాణము అయితే ఈ ఫైనల్గా దాన్ని ఏమంటారు, వేదము ప్రమాణం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా అంటారు కర్మవాదులు. అవును ఒప్పుకుంటున్నాం అంటారు అందరూ కూడా. మరి వేదం ప్రమాణం అయితే వేదము చెప్తూనే ఉంది కదా, వేదవాక్యము. జ్ఞానికి కూడా తత్వమసి అన్న వాక్యము చదివితే ప్రమాణం అర్థమవుతుంది కదా. మరి జ్ఞానికి ప్రమాణంతో సంబంధం లేదని ఎలా చెప్తున్నారు అని వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే జ్ఞానికి కూడా వేదవాక్యము చూస్తే, తత్వమసి అన్న వేదవాక్యము చూస్తే అర్థమవుతోంది కదా, అర్థమవుతోంది. మరి ప్రమాణము లేదని ఎలా చెప్తున్నారు అంటే, కర్మయందు ప్రవృత్తి లేదని ఎలా చెప్తున్నారు అన్నది వాళ్ళ పూర్వపక్షం. అలా అనుకుంటే అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే శంకర్ల యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆత్మజ్ఞానము తెలుసుకునుట అంటే బయట ఉన్న విషయమును తెలుసుకునుట కాదు. ఇప్పుడు వేదము మనకి తెలియని విషయాల గురించి చెప్తుంది. ఇప్పుడు స్వర్గం ఉన్నది అన్న విషయము మనం ఎవరూ చూడలేదు కదా. వేదం ఉంది, వేదము స్వర్గము ఉన్నదనడానికి ప్రమాణము. సో వేదము చెప్తుంటే మనకి తెలుస్తోంది. అంతేనే కానీ లౌకికమైన ఎదురుకుండా కనిపిస్తున్న విషయాలు చెప్పక్కర్లేదు. వేదము ఎదురుకుండా కనిపించినవి సత్యములైన విషయములు వేదము చెప్తున్నది. సో వేదము అటువంటి వాటికి ప్రమాణము. కానీ నేను ఉన్నాను అని తెలుసుకుందుకు వేదం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అన్న అనుభవము రావడానికి మనకి వేరే ప్రమాణం అక్కర్లేదు. ఇప్పుడు మనకి 5 ఇంద్రియముల ద్వారా జ్ఞానము మన అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు లెట్సే ఒక ఇంద్రియము సరిగ్గా పనిచేయని వాడు ఉన్నాడు అనుకోండి. కన్ను చెవి పనిచేయని వాడు ఉన్నాడు అనుకుందాం. అతనికి కూడా నేను ఉన్నానన్న భావం ఉంటుందిగా. నేను ఉన్నాను అన్న భావం ఉంటుంది. ఆ నేను ఉన్నాన అనుభవం ఉంటుంది. ఆ అనుభవానికి అతనికి ఉండే నేను ఉన్నాను అన్న అనుభవానికి 5 ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తున్న వానికి నేను ఉన్నాను అన్న అనుభవానికి ఏమి తేడా ఉండదు. నేను ఉన్నాను అని నాకు ఎలా అనిపిస్తుందో ఒక కుంటివానికి, ఒక చెమిటివానికి, గుడ్డివానికి కూడా అలాగే అనిపిస్తుంది. సో నేను ఉన్నాను అని తెలుసుకుందుకు వేరే ప్రమాణం అక్కర్లేదు.
అది ఆర్గ్యుమెంట్. సో ఆత్మజ్ఞానము తెలుసుకొనుట అంటే నాకు తెలియని జ్ఞానాన్ని తెలుసుకోవడం కాదు. ఇప్పుడు నేను ఫిజిక్స్ చదువుకోవాలనుకోండి, ఫిజిక్స్ చదువుకోవాలంటే నాకు తెలియని సబ్జెక్ట్ని నేను న్యూటోనియన్ ఫిజిక్స్, ఐన్స్టైన్ ఫిజిక్స్ చదువుకుని, క్వాంటమ్ ఫిజిక్స్ చదువుకుని తెలుసుకుంటాను. అటువంటి విషయం కాదు ఆత్మజ్ఞానము. అది ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్. ఆత్మజ్ఞానము నేను ఉన్నాను అన్న అనుభవానికి వేరే శాస్త్రం అక్కర్లేదు. శాస్త్రం ఏ విధంగా ప్రమాణం అవుతోంది? నీ స్వరూపం ఇది కాదు అని చెప్పుట్లో ప్రమాణం అవుతోంది. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం అని చెప్పడానికి శాస్త్రం, అంతేనే కానీ నేను ఉన్నాను అని చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు. అది ఆర్గ్యుమెంట్ అక్కడ. సో శాస్త్రము ఒకవేళ చెప్పినా కూడా శాస్త్రము నేతి రూపంలో చెప్తుంది. నా ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్తుంది. ఫైనల్లీ ఇవేవి కాదు నా స్వరూపము అన్న బుద్ధి నిశ్చయం కలిగిన రోజున ఇంక శాస్త్రంతో పని లేదు. ఇంకప్పుడు వేదం చెప్పవలసింది ఏం లేదు, చెప్పవలసిందంతా అయిపోయింది. ఐదర్ బాహ్యంగా ఫోకస్ ఉన్నవానికి అలౌకికమైన విషయాల గురించి వేదం చెప్తుంది, ఓకే టిక్, దానికి వేదం కావాలి, ఎందుకంటే అవి మన ఎక్స్పీరియన్స్లో లేవు. ఓకే. సెకండ్, ఓకే నా స్వరూపము నేను తెలుసుకోవాలి అంటే వేదం ఏం చెప్తుంది? నీ స్వరూపము ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్తుంది. ఓకే టిక్, అక్కడ వరకు ప్రమాణం యొక్క అవసరం ఉన్నది. అవన్నీ నిషేధం అయిపోయిన తర్వాత సర్వ నిషేధ శేష ఏదైతే మిగిలి ఉందో అది చెప్పడానికి వేదం అక్కర్లేదు. ఫైనల్గా ఉన్నాను అన్న చోటకు వస్తుంది అనాలిసిస్. అది చెప్పడానికి వేదంతో సంబంధం లేదు. అది ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఫ్యూ లైన్స్లో ఈ ఆర్గ్యుమెంట్ని చెప్పబోతున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ని దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ ఫ్యూ లైన్స్ అర్థమవుతాయి. ఆ పూర్వపక్షాన్ని ఖండిస్తున్నారు. సో కర్మఠులకి ఆ పూర్వపక్షం ఉంటుంది. వేదం ప్రమాణం కాదంటున్నారే మీరు, జ్ఞానికి ప్రమాణమే లేదంటున్నారు, అప్రమేయం అంటున్నారు, జ్ఞానికి ప్రమాణం లేకపోవడం ఏంటి? జ్ఞానికి కూడా తత్వమసి అన్న వాక్యం అర్థమవుతోంది కదా, మరి ఇప్పుడు దాని ప్రమాణం కాదంటారా అన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ ఉత్సాహం ఉంటుంది ఆ పూర్వపక్షంలో. అలా ఎలా అంటున్నారని. సో దానికి ఆన్సర్ ఏంటంటే నేను నా స్వరూపము అంటే నా స్వరూపము ఉనికి, అనంతమైనటువంటి ఉనికి అని తెలుసుకుందుకు వేదము యొక్క దాని అవసరము లేదు. అక్కడికి ఇంకా వేదం చెప్పేది ఏం లేదు. వేదము ఓన్లీ నిషేధం వరకే చెప్తుంది ఆ స్వరూపం విషయంలో. ఎక్కడైనా పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పినా అది ఉత్తనే మన బుద్ధికి ఒక పాయింట్ని అందించడానికి చెప్తున్నాయి కానీ మన ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు కదా. ఎక్స్పీరియన్స్ ఫైనలీ మన ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవాల్సిందే. సో అది అక్కడ ఆర్గ్యుమెంట్. చదువుదాము. స్వాత్మ విషయత్వాత్ ఆత్మజ్ఞానస్య. ఆత్మజ్ఞానము ఆత్మ విషయము అంటే నా ఎగ్జిస్టెన్స్ గురించి నేను తెలుసుకునే విషయం. దానికి ప్రమాణమేమి అక్కర్లేదు. సో ప్రమాణాభావే జ్ఞానికి ప్రమాణము ఉండదు కదా, అందుకని కర్మ ఉండదు అని మీరు అనకూడదు అంటున్నారు. జ్ఞానికి ప్రమాణమే లేదు కాబట్టి కర్మ కూడా లేదంటున్నావా అని పూర్వపక్షి అనుకుంటే కాదు, అది కాదు, ఆ రీజనింగ్ తప్పు. జ్ఞానికి కర్మలు ఉండవు కానీ నువ్వు చెప్తున్న కారణం వల్ల కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము ఆత్మ విషయము. నేను ఉన్నాను అని తెలుసుకుందుకు మనకి వేదం అక్కర్లేదు. మెలకు వచ్చిన వెంటనే ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ రావడానికి మీకు వేదం చెప్పక్కర్లేదు వచ్చి నువ్వు ఉన్నావని. అది నహి ఆత్మనః స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్ష. స్వాత్మని ప్రవర్తక ప్రమాణ అపేక్ష లేదు. ఆత్మనః స్వాత్మని తన స్వరూపము తాను తెలుసుకుందుకు ప్రవర్తక ప్రమాణ అపేక్ష లేదు. అంటే ఒక ప్రమాణము, ఒక ప్రవర్తకం, ఒకటి చేసి ఫలానాది చేసి నేను ఫలానా విషయం తెలుసుకోవాలి అనేటటువంటి దాన్ని ఏమంటారు, అపేక్ష. అటువంటి అపేక్షయే లేదు. ఎందుకు? ఆత్మత్వాదేవ. సో ఎందుకంటే తన ఆత్మను తాను తెలుసుకుందుకు బయటికి వెళ్ళి ఎక్కడికి వెతుక్కోక్కర్లేదు. సో ఈ పాయింట్ నచ్చదు చాలా మందికి. ఎందుకంటే ఈ పెద్ద పూర్వపక్షం ఇది గీత అంతా నడుస్తుంది పూర్వపక్షం మనం కర్మవాదులకి. ఇప్పుడు చూడండి, పుష్కరాలు వచ్చాయనుకోండి, పుష్కరాల్లో నీళ్ళల్లో మునిగితే
పాపము అంటే ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెప్తారు. అవునా? అందుకనే కదా అందరూ వెళ్ళి ఆ టైంకి అందరూ వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేసి వస్తారు. కానీ వేదం ఏం చెప్తోంది? ఆత్మ నిర్మలము, నిత్యము, నిత్యశుద్ధము ఆత్మ. నిత్యశుద్ధము స్వరూపమైనటువంటి ఆత్మ శుద్ధి చేయడానికి అని చెప్పి వెళ్ళి నీళ్ళల్లో మునిగి వస్తున్నాను, శరీరాన్ని నీళ్ళల్లో ముంచుతాను. ఏమైనా అర్థం ఉందా అసలు? అది ఆ పాయింట్ అక్కడికి వస్తుంది. సో ఇన్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే, అయితే ఏంటి, ఇప్పుడు పుష్కరాల్లో ఉండడానికి విలువ లేదంటావా నువ్వు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ వస్తుంది కర్మవాదుల నుంచి. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే, పుష్కరాల్లో స్నానం చేయొచ్చు, తప్పేం లేదు. 12 ఏళ్ళకి ఒకసారి ఫ్రెష్ వాటర్ వస్తాయి, చాలా బాగుంటుంది, వెళ్ళి స్నానం చేయొచ్చు, అది కాదు పాయింట్. కానీ అందులో స్నానం చేయుట వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, అందులో స్నానం చేసి రావటం వల్ల ఆత్మకి శుద్ధి కలుగుతుంది అనే పాయింట్ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఆత్మ యొక్క స్వరూపము నిత్యశుద్ధము. నిత్యశుద్ధమైన ఆత్మను శుద్ధి చేయడానికి శరీరాన్ని నీటిలో ముంచడం ఏమిటి? అలా సో ఆ శరీరాన్ని పట్టుకెళ్ళి నీటిలో ముంచడం అనే కర్మయందు ప్రవృత్తి ఉండదు ఎవరికి? ఆత్మ నిత్యశుద్ధము అని తెలిసిన మనకి. చేస్తే చేయొచ్చు, తప్పులేదు. వెళ్ళి అందరితోనూ వెళ్ళి చక్కగా పుష్కరాలు ఎంజాయ్ చేసి రావచ్చు, అది కాదు పాయింట్. పాయింట్ దాని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్ అది. తదంతత్వాత్ సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య. సో సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య తదంతత్వాత్. నా స్వరూపము ఉనికి అని తెలుసుకున్న నాడును, అని తెలుసుకున్నప్పుడు ఇంకా ప్రమాణములతో పని ఉండదు. ప్రమాణము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పుకున్నాం, అంటే ఇంద్రియములతో తెలుసుకునే జ్ఞానము. సో నేను ఉన్నాను అని తెలుసుకుందుకు ఇంద్రియములతో పని లేదు. నేను ఉన్నాను, నేను కర్తను కాను అని తెలుసుకుందుకు ఇంద్రియంతో పని లేదు. నేను కర్తను అని తెలుసుకోవడానికి ఇంద్రియం కావాలి, కానీ నేను అనుకుందుకు ఇంద్రియము, మనసు, బుద్ధి ఇవన్నీ కావాలి, కానీ నేను కర్తను కాను అని తెలుసుకుందుకు అవేమీ అక్కర్లేదు. అక్కడ దాకా వచ్చినప్పుడు ఇంకో ఆ ప్రమాణాలతో పని ఉండదు. నహి ఆత్మస్వరూపాధిగమే సతి పునః ప్రమాణ ప్రమేయ వ్యవహారః సంభవతి. సో ఒకసారి ఆత్మస్వరూపాధిగమే సతి, ఒకసారి ఆత్మస్వరూపము ఏమిటో అర్థమైనప్పుడు పునః మళ్ళీ ప్రమాణ ప్రమేయ వ్యవహార న సంభవతి. ఇది ప్రమాణము, ఇది ప్రమేయము ఇది వీడు ప్రమాత అనేటటువంటి వ్యవహారం ఉండదు. దాన్ని త్రిపుటి అంటాం సంస్కృతంలో, శాస్త్రంలో. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. తెలుసుకునేవాడు, తెలుసుకోదగినది అండ్ తెలుసుకునేందుకు సాధనము. ప్రమాణము అంటే సాధనము, ప్రమేయము అంటే తెలుసుకునేటటువంటి వస్తువు, ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ఈ త్రిపుటి ఉండాలి, ఈ డిస్టింక్షన్ ఉండాలి. మూడు ఎంటిటీస్ ఉన్నాయి అనేటటువంటి బుద్ధి నిశ్చయం ఉంటేనే ప్రమాణముతోని ప్రమేయంతోని పని. ఇవన్నీ కలిసిపోయి ఒకటే అన్న అద్వైత ఆత్మస్వరూపం అర్థమైన రోజుని ఇంకా ప్రమాణ ప్రమేయ వ్యవహార నా సంభవతి. ఇంకా వ్యవహారమే ఉండదు, ఆ ట్రాన్సాక్షన్ ఉండదు. ఆ ట్రాన్సాక్షన్ ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కూడా అది జగత్ యొక్క ప్రవాహంలో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షనే, కానీ నేను కర్తను అని చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ అయితే కాదు. ప్రమాతృత్వం హి ఆత్మనః నివర్తయతి అంత్యం ప్రమాణం. సో అంత్యం ప్రమాణం, ప్రమాతృత్వం ఆత్మనః నివర్తయతి. సో ఫైనలీ ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను ఉన్నాను అని తెలుసుకుందుకు ఇంకా ప్రమాణం ఏమక్కర్లేదు. నా స్వరూపము ఇది కాదు అని చెప్పడానికే శాస్త్రం ప్రమాణం అవుతుంది. ఇది కాదు అని చెప్పేసిన తర్వాత ఇంకా శాస్త్రము చెప్పవలసిందేమీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలలో ఒక వస్తువు కనిపిస్తుంది, అది ఇంద్రియము ద్వారా అనుభవిస్తున్నట్టే ఉంటుంది. సో అంటే ప్రత్యక్షముగా అక్కడ కనిపిస్తున్నది. కొండ కనిపించింది, కొండ కలలో ప్రత్యక్షంగా కనిపించింది. అక్కడ ప్రత్యక్ష ప్రమాణము అంటే కన్ను అనే ఇంద్రియ శక్తి ఆ సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తున్నట్టే బిహేవ్ చేస్తోంది, మిమిక్ చేస్తోంది మనస్సు.
సో అది ప్రత్యక్షంగా ప్రమాణ సిద్ధమైన జ్ఞానముగా కనిపిస్తున్నది. కానీ మెలకు వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఇది కళ అని తెలిసిపోయినప్పుడు, ఇది ఇది కళ, ఇది సత్యము కాదు అని తెలిసిపోయినప్పుడు ఇంకా ఆ ప్రమాణంతో పని లేదు. అంటే ఇంకా ఆ కొండను చూపిస్తున్నటువంటి ఆ ఇంద్రియ శక్తితో ఇంకా అవసరం లేదు. ఇది కళ అని తెలిసిపోయినప్పుడు ఆ విధంగా ప్రమాతృత్వం హి ఆత్మనః నివర్తయతి అంత్యం ప్రమాణం. నివర్తయదేవ చ నివర్తయదేవ చ అప్రమాణీ భవతి అప్రమాణీ భవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. సో స్వప్నకాలంలో ఉన్న ప్రమాణము ప్రబోధే, లేచినప్పుడు ఏ విధంగా అప్రమాణీ భవతి, అది అప్రమాణం అయిపోతుందో ఆ విధంగా ఈ ఈ జగత్తుని మనకి అనుభవానికి తెస్తున్నటువంటి ప్రమాణములన్నీ కూడా, ఇంక్లూడింగ్ శాస్త్రము, ఇంక్లూడింగ్ వేదము అనే ప్రమాణము కూడా ఆత్మజ్ఞానము ఉదయించినాడు అప్రమాణీ భవతి. అవన్నీ అప్రమాణంలో అవుతుంది. లోకేచ లోకేచ వస్త్వధిగమే 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 ప్రవృత్తి హేతుత్వాదర్శనాత్ ప్రమాణస్య. అంటే లోకంలో కూడా ఇలాగే జరుగుతున్నది కదా. ఒకసారి వస్తువును సంపాదించేసుకున్న తర్వాత ప్రవృత్తి హేతుత్వ అదర్శనాత్, ఆ ప్రవృత్తి అనేది అయిపోతుంది. ఇప్పుడు ఆకలేస్తున్నప్పుడు భోజనం చేశారు, ఆ భోజనం చేసి ఆకలి తీరిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ భోజనానికి వేసి ప్రవృత్తి ఉండదు. ఆ విధంగా అంటే ప్రవృత్తి హేతుత్వ దర్శనాత్ ప్రమాణస్య. ఇంకా ఆ భోజనము చేయుట, భోజనమును ఆస్వాదించుట అనేటటువంటి ఇంకా ప్రమాణంతో సంబంధం లేదు. ఇంకా ప్రస్తుతానికి అక్కడతో అది అయిపోయింది. అది భోజనము, నేను భోక్తను, నాకు ఆకలి వేస్తోంది, నేను భోజనము చేస్తున్నాను అన్నంత వరకే ప్రమాణంతో పని. ఒకసారి ఆ పూటకి ఆకలి తీరిపోయినప్పుడు ఇంకా ప్రమాణంతో పని లేదు. ఆ విధంగా ఆ ప్రమాణము యొక్క రిలవెన్స్ ఎక్కడ దాకా ఉంటుంది? ఆ కర్మ నడుస్తున్నంత వరకు ఉంటుంది. ఆ కర్మ ఎంతవరకు నడుస్తుంది? మనసులో అజ్ఞానము, నేను కర్తను అనే అజ్ఞానం ఉన్నంత వరకే ఉంటుంది. మనసులో నేను కర్తను అనే అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఇంకా ప్రమాణంతో పని లేదు అంటున్నారు. అంటే ఆ పాయింట్ ఎందుకు ఇలా ఎంత వివరంగా చెప్తున్నారు అని మనకు అనిపించవచ్చు. కానీ అది కర్మవాదుల యొక్క ఇక్కడ ఉన్న డిస్టింక్షన్కి, జ్ఞానికి అజ్ఞానికి ఉన్న డిస్టింక్షన్ కర్మవాదులు ఒప్పరు, ద్వైతులు ఒప్పరు. అందుకని ఆ పూర్వపక్షము ఈ డిస్కోర్స్ అంతా నడుస్తుంది మరి. సో అందుకని అక్కడక్కడ అవకాశం వచ్చిన చోట దాన్ని మళ్ళీ ఆయన క్లియర్గా తాడుకు తాడు పాముకు పాము అన్నట్టు దాన్ని క్లియర్గా చెప్తూ ఉంటారు. తస్మాత్ న ఆత్మవిదః కర్మణి అధికారః ఇది సిద్ధం. అందువలన ఆత్మవిదునకు, అంటే ఆత్మజ్ఞానము తెలిసిన వారికి కర్మల యందు నా అధికారము లేదు అని సిద్ధిస్తున్నది. ఇంకొకసారి శ్లోకం చదివేసి ముందుకెళ్దాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ఆపూర్యమాణమచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. సో స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పి ఫైనల్ గా దాని యొక్క ఫలము చెప్పబోతున్నారు. ఇంకా ఫైనల్ గా ఫలము చెప్తున్నటువంటి శ్లోకం. అయితే ఈ మొత్తం స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే కోర్ ఏంటంటే డిజైర్లెస్నెస్, కోరిక లేకపోవటం. కోరిక ఉంటే స్థిత ప్రజ్ఞత కలగదు.
స్థితప్రజ్ఞతో ఉన్నవానికి కోరికలు ఉండవు. అది డిస్టింక్షన్. ఒక్క మాటలో చెప్పేసేయాలంటే డిజైర్లెస్నెస్. ద మోస్ట్ డిజైరబుల్ ఏమిటి? డిజైర్లెస్నెస్. కోరికంటూ ఏమైనా ఉంటే కోరికలే వద్దు అనే కోరిక ఉండాలి. సో ఫైనల్ డిస్టింక్షన్ అది. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానికి అజ్ఞానికి డిస్టింక్షన్ అది. జ్ఞానికి 0 కోరిక, అజ్ఞానికి అన్ని కోరికలే. ఆర్ ది అదర్ వే, కోరికలుంటే జ్ఞానము ఉండదు, జ్ఞానము ఉంటే కోరికలు ఉండవు. అది ఫైనల్ కంక్లూజన్. దానికే శంకర్ల యొక్క అవతారిక చదువుతాము. విదుషః విదుషః త్యక్తైషణస్య త్యక్త్యైషణస్య స్థితప్రజ్ఞస్య యతేః స్థితప్రజ్ఞస్య యతేః ఏవ మోక్షప్రాప్తిః ఏవ మోక్షప్రాప్తిః నతు అసన్యాసినః నతు అసన్యాసినః కామకామినః కామకామినః ఇత్యేతమర్థం ఇత్యేతమర్థం దృష్టాంతేన దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్నాః. ప్రతిపాదయిష్యనాః. సో విదుషః త్యక్త ఏషణస్య, ఏషణలను వదిలేసిన వాడికి, అంటే పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ, 3 రకాల కోరికలన్నీ 3 బకెట్లో పెట్టారు మళ్ళీ బ్రాడ్గా. సో ఆ 3 రకాల కోరికలను త్యక్త అంటే వదిలేసినటువంటి విదుషః స్థితప్రజ్ఞునకి, విద్వాంసునకి, స్థితప్రజ్ఞునకి, యతేహే యత్నశీనులకి, అంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలి అని సాధన చేస్తున్న వానికే మోక్షప్రాప్తి, వానికే మోక్షమును కలిగే అవకాశము. నతు అసన్యాసినః కామకామినః, అంతేనే కానీ మనసు నిండా కోరికలు పెట్టుకున్న వానికి కాదు. ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్, ఈ అర్థమును దృష్టాంతముతో ప్రతిపాదించుటకై ఈ శ్లోకము చెప్తున్నారు. ఫైనల్ కంక్లూడింగ్ శ్లోకాలకు వచ్చేసాము. సో ఫైనలీ అక్కడికి వస్తుంది. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. సో ఏ విధంగా అయితే ఆపహ సముద్రం ప్రవిశంతి, నీళ్లు సముద్రంలో ప్రవేశించినప్పటికీ కూడా ఆపూర్యమాణం అంటే ఇంకొక నదిలోంచి కొత్తగా నీరు వచ్చి సముద్రాన్ని పూరించుట అనేది ఉండదు. మీరు ఎన్ని నీళ్లు పూసినా కూడా అది పూర్ణముగానే ఉంటుంది, కానీ కొత్తగా వచ్చిన కలిసే నీళ్ల వలన మళ్ళీ పూర్ణత ఇంకొంచెం పెరిగింది అనే క్వశ్చన్ ఉండదు సముద్రంలో. అపూర్యమాణం అచలం ప్రతిష్టం, అది అలా అచల ప్రతిష్టం, అచలం లేదు, అచల ప్రతిష్టం ఒకటే పదం. అది అచల ప్రతిష్టం, అది అచలముగా ఉంటుంది. చూడండి, నేను చక్కని దృష్టాంతం. సముద్రంలో ఎన్ని నదులు వచ్చి కలిసినా కూడా ఇంకా సముద్రాన్ని మళ్ళీ పూర్ణము చేస్తున్నాయి, ఇంకొంచెం పూర్ణము చేస్తున్నాయి అనే మాట ఉండదు. ప్రవిశంతి ఆపహ సముద్ర ప్రవిశంతి యద్వత్ ఆపూర్యం అచల ప్రతిష్టం సముద్రం ప్రవిశంతి. ఆపూర్యమాణమైనటువంటి సముద్రమును ప్రవేశిస్తూ ఉంటాయో యద్వత్ ఆ విధముగా, తద్వత్ ఏ విధముగా అయితే సముద్రములో కొత్త నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఇంకొంచెం పూర్ణమగుట అనే మాట లేదో ఆ విధముగా తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే, ఆ విధంగా కామనలు ఎవరి మనసులో ప్రవేశిస్తాయో, అంటే ఒక కోరిక పడుతుంది, ఆ కోరి మనసులో కోరిక ఆలోచన రాదని కాదు, ఆలోచనలు వస్తాయి. ఆలోచనలకి ఏముంటాయి, ఆలోచనలు ఒక ప్రవాహంలో వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు ఓహో మనం ఈ కోరికను తీర్చేసుకుంటే మనలోనే లేమి పూర్తి అవుతుంది అనే ఆలోచన ఉండదు జ్ఞానికి. అది అజ్ఞానికి కోరిక యొక్క ఆలోచన కలిగినప్పుడు ఈ కోరిక బాగుంది, ఈ కోరికను నేను తీర్చుకుంటే నాలో లేమి పరిపూర్ణమవుతుంది అనేటటువంటి థాట్ ప్రాసెస్ అజ్ఞానికి ఉంటుంది, కానీ జ్ఞానికి ఉండదు. ఏ విధంగా ఉండదు జ్ఞానికి? అపూర్యమాణం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్, అపూర్యమాణమైనటువంటి సముద్రమును నీళ్లు ఏ విధంగా ప్రవేశిస్తాయో తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, అన్ని కామనలు కూడా సర్వే కామాయం ప్రవిశంతి సహ శాంతి మాప్నోతి, అతడు శాంతిని పొందుతాడు. అంటే ఎవడి మనసులో అయితే కోరికలు కలిగి నువ్వు ఈ కోరికను తీర్చుకుందుకు ఈ పని చేయి, ఆ కోరిక తీర్చుకుందుకు ఆ పని చేయి అని కదల్చలేవో అతడు శాంతిని పొందుతాడు. అతడు స శాంతి మాప్నోతి నా కామకామి.
కామనలతో నిండి ఉన్న మనస్సు కలవాడికైతే శాంతి కుదరదు. అశాంతస్య కుతస్తుఖం. సో సుఖమే సుఖం అనేదే ఉండదు. సో మోక్షము అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ అని అర్థం చేసుకోవాలి. సైకలాజికల్ ఫ్రీడమ్, సైకలాజికల్లీ బౌండ్ మనందరము. అజ్ఞాని అంటే సైకలాజికల్ బాండేజ్ లో ఉన్నటువంటి బంధము. ఆ బంధము నుంచి ముక్తి కలగాలంటే ఇది సొల్యూషన్. తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సహ శాంతిమాప్నోతి నా కామ కామి. అతడే శాంతిని పొందుతాడు కానీ కోరికలతో మనస్సు నిండి ఉన్నవాడు కాదు. సో ఫైనల్ డిస్టింక్షన్ స్థితప్రజ్ఞునికి అజ్ఞానునికి డిస్టింక్షన్ ఏంటంటే డిజైర్లెస్నెస్. సో స్థితప్రజ్ఞతను సాధించుకోవాలి అన్న థాట్ ఉంటే కోరికలను అంటే ఎస్పెషలీ కోరికలకి కర్తవ్యానికి డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. కోరికల్ని పక్కన పెట్టి కర్తవ్య కర్మలో కర్తవ్య నిష్టలో ఉండాలి. అది స్థితప్రజ్ఞతకు దారి. అలా చేస్తే ఫైనల్లీ ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రంలో తయారవుతాం. సో తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిమాప్నోతి నా కామకామి. ఇక్కడతో ఆపి దీని భాష్యము శనివారం నాడు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.